ఆర్ఎంపీ వైద్యులను ఆదుకుంటామని టీపీసీసీ కార్యదర్శి దుండగుల యాదగిరి అన్నారు. ఈ నెల 18న ఆర్ఎంపీ వైద్యులు ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా చేపట్టారు. వారికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం మద్దతు తెలిపారు. ఓల్డ్ బోయినపల్లి డివిజన్ హస్మత్పేట్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి ఆర్ఎంపీలు పూలమాలలు వేసి కోదండరాం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సందర్భంగా ముఖ్య అతిథి దండుగుల యాదగిరి మాట్లాడుతూ కొన్నేళ్లుగా ఆర్ఎంపీలు ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నారని అన్నారు. వారందరికీ ప్రభుత్వం తరపున శిక్షణ తరగతులు నిర్వహించి సర్టిఫికెట్లు అందించి భద్రత కల్పిస్తానని మహేష్ కుమార్ గౌడ్ హామీ ఇచ్చారన్నారు. ప్రభుత్వం తమను ఆదుకుంటామని భరోసా ఇచ్చినందుకు డాక్టర్ రాజాగట్టు ధన్యవాదాలు తెలియజేశారు. డాక్టర్ల మహాధర్నాలో మా యొక్క పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, అలాగే ఎమ్మెల్సీ గారు కోదండరాం గారు వీళ్ళ మద్దతు పలికారు. ఎందుకంటే ఆర్ఎంపీ డాక్టర్లు అంటే వాళ్ళేమి ఆపరేషన్స్ అవి చేయడం లేదు. గత 40 సంవత్సరాలు ఎన్నో సేవలు చేసుకుంటే వాళ్ళు కూడా కుటుంబం వాళ్ళు కూడా వెళ్ళాలంటే వాళ్ళు కంపల్సరీ ఆర్ఎంపీ డాక్టర్లుగా వాళ్ళు ప్రతి ఒక్కటి ఫస్ట్ యాడ్ చేస్తున్నారు తప్ప వాళ్ళు ఏం ఆపరేషన్ చేయడం లేదు. లేకుంటే వాళ్ళు ఏమన్నా రిసిప్ట్ ఇచ్చి మీరు ఇది తెచ్చుకోండి అది తెచ్చుకోండి అని చెప్పడం లేదు వాళ్ళు. ఎందుకంటే మా బోయినపల్లి డివిజన్లో ఒక మినిమం 20, 25, 30 మంది ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నారు. వాళ్ళ దిక్కేంచి ఇక్కడ మా బోయినపల్లి ఎప్పుడు కానీ ఎవరు కానీ ఏమి హాని కాలేదు. వాళ్ళ దిక్కేంచి ఏ ఒక్క మేము 40, 50 సంవత్సరాలు చూస్తున్నాం. మేము ఒక్కసారి కూడా వాళ్ళకి ఎప్పుడు కానీ ఈ ఆర్ఎంపీ డాక్టర్ దిక్కేంచి ప్రాబ్లం వచ్చిందని మాత్రం ఎవరు వీళ్ళు అంటే ప్రతి మనం ఒక్కొక్కటి మనం అనుకోవాలి. ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అటువంటి ఊర్లలో ఎంతోమందికి సేవలు చేసి వాళ్ళని కాలు నొప్పి వచ్చినా లేకపోతే ఫస్ట్ ఎయిడ్ అనమాట, ఫస్ట్ ఎయిడ్ పొలం కాడ పోతే చేనుకైనా పాము కరిచిన దానికి అప్పటి మందము ఫస్ట్ ఎయిడ్ ఇచ్చి వీళ్ళందరూ కూడా ఎంతో సేవ చేసిరు. అటువంటి కార్యక్రమానికి మన కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మన పిసిసి అధ్యక్షులు వారు కూడా మద్దతు పలకడం కూడా మాకు కూడా ఎంతో సంతోషం. వీళ్ళ సేవలు ఇంకా అందిస్తూ వీళ్ళకు తగినంత ఏదైతే వీళ్ళ డిమాండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒప్పుకొని దాన్ని ముందుకు పోవడం కూడా మాకు కూడా చాలా సంతోషం. మేము కూడా పోలీసు సోదరులకు ప్రతి ఒక్కరు కూడా మేము మా పార్టీ తరఫున ఏం విజ్ఞప్తి చేస్తున్నామంటే గుర్తించండి. ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి వీళ్ళు ఫస్ట్ ఎయిడ్ వీళ్ళు చేసేది కూడా ఏమో ఆపరేషన్ కాదు, అది కాదు, కత్తి వాటరు ఏమో పోయారు తీయరు.